సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చక్రధర్ గారు నమస్తే. సార్ నమస్తే అండి. సార్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్స్ అండి. సో చక్రధర్ గారు, ఇప్పుడు లాస్ట్ 5-6 years లో ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ బాగా బస్ క్రియేట్ చేశాయి. ఎస్పెషల్లీ 2020 నుంచి చూసాం. కోవిడ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఈ రెండు ఎంత పెద్ద ఎత్తున జనాల్లోకి వచ్చేసాయి. అండ్ ఎన్ని కోట్ల డిమాట్ అకౌంట్లు ఓపెన్ అయినా చూసాం. అంటే అప్పటి వరకు, కోవిడ్ వరకు ఏదో కోటిన్నర ఉన్న డిమాట్ అకౌంట్లు ఇవాళ దగ్గర ఒక 20 కోట్ల వరకు వచ్చేసాయి. సో ఈ రెండు ఇన్వెస్ట్మెంట్స్ బాగా బస్ క్రియేట్ చేసాయి. ఒకటేమో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్, రెండేమో మ్యూచువల్ ఫండ్స్. అయితే రీసెంట్ టైమ్స్ లో వీటి తర్వాత ఈ పిఎంఎస్ ఒకటి, ఏఎఫ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఒకటి, ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఎస్ఐఎఫ్ స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంట. అండ్ వీటి గురించి కూడా ఒక్కసారి డీటెయిల్డ్ గా చెప్పగలరు? పిఎంఎస్ గురించి, ఎస్ఐఎఫ్ గురించి అండ్ ఏఎఫ్ గురించి కూడా. యాక్చువల్ గా ఇప్పటికీ కూడా చాలా మంది కాల్ చేస్తారండి. ఆల్రెడీ మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా, మరి మేము ఎందుకు పిఎంఎస్ చేయాలి, అలాగే ఏఎఫ్ తీసుకోవాలి, అసలు వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, మాకు ఇంకా అర్థం కావట్లేదు, కన్ఫ్యూజన్ గా ఉంది, కొంచెం క్లారిటీ ఇవ్వండి అని చెప్తారండి. మనం దీని వయాగా మనం మంచి క్లారిటీ ఇద్దాం మంచి ఎగ్జాంపుల్ తో. ఇప్పుడు చూడండి, ఒక బండ గుర్తు పెట్టుకోవాలండి. ఏదైనా సరే బండ గుర్తు అని ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మా చిన్నప్పుడు నేను 1వ తరగతి చదివేటప్పుడు నాకు ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి డిఫరెన్స్ తెలియదు. అంటే ఏదప్పుడు వస్తుంది, జనవరిలో వచ్చేది ఏది, ఆగస్ట్ లో వచ్చేది ఏది, చాలా మందికి అసలు కన్ఫ్యూజన్ ఎవరికి తెలియదు. ఆప్షన్స్ ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తుంది కంపల్సరీగా. అయితే మా నాన్నగారిని అడిగాను, నాన్నగారు అసలు నాకు కన్ఫ్యూజన్ అండి, ఏది ఎప్పుడు వస్తుంది అని. అరే నీకు ఎయిర్ స్పెల్లింగ్ తెలుసా అన్నారు. అంటే తెలుసు అండి, ఏఆర్, ఏఐఆర్, ఎయిర్. ఏ అంటే ఆగస్ట్, ఐ అంటే ఇండిపెండెన్స్ డే, ఆర్ అంటే రిపబ్లిక్ డే. సో ఏ పక్కన ఉన్నది ఏంటి, ఐ అంటే ఆగస్ట్ లో వచ్చేది ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే జనవరి లో వస్తుంది. సింపుల్. సో ఎప్పుడైతే ఎయిర్ గుర్తుంచుకున్నానో నాకు క్లారిటీ వచ్చేస్తుంది. ఒక ఆగస్ట్ పక్కన ఏ పక్కన వచ్చేది ఐ, ఇండిపెండెన్స్ డే ఆగస్ట్ లో ఉంటుంది, మిగతాది జనవరిలో ఉంటే రిపబ్లిక్ డే. ఇంకా మనకు అలా బండగా గుర్తుపెట్టుకుంటే లైఫ్ లో మళ్ళీ మర్చిపోం. అవును. సో అట్లాగే చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్, మీరు అన్నట్టు ఎస్ఐఎఫ్, అలాగే మనకి వచ్చి పిఎంఎస్, ఏఎఫ్ డిఫరెన్స్ ఏంటి అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, మ్యూచువల్ ఫండ్స్ అనగానే బేసిక్ 10th క్లాస్ దాకా, అంటే స్కూలింగ్ అంతా మ్యూచువల్ ఫండ్స్, మినిమం నాలెడ్జ్, అంటే ఒక బేసిక్ అనేది ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి చేయాలి. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒక కార్పొరేట్ దగ్గర నుంచి ఒక డ్రైవర్ దాకా ఎవరిదైనా చేసుకునేది బేసిక్ గా ఉండేది మ్యూచువల్ ఫండ్స్. సో ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఒక స్కూల్ లాంటిది. ఈ ఇంటర్మీడియట్ చూసారు మధ్యలో, అది ఎస్ఐఎఫ్, స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది నెక్స్ట్ లెవెల్, అది ఇంటర్మీడియట్ లాంటిది. ఇక బీటెక్ వచ్చి మన పిఎంఎస్, ఇంకా ఎంటెక్ వచ్చి ఏఎఫ్, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఇప్పుడు మీరు చూస్తే కష్టమే, బీటెక్ కష్టమే, ఎంఎఫ్ మనకి ఎంటెక్ కష్టమే. సో అలాగే పిఎంఎస్, ఏఎఫ్ కూడా కొంచెం కష్టంగానే ఉంటాయి. ఎందుకంటే వీటిలో ఉండే ఫీజు కూడా అలాగే ఉంటుంది, కొంచెం ప్రీమియం. చూడండి, స్కూల్ దాకా ఇంజనీరింగ్, ఎంటెక్ కట్టే ఫీజు తేడా ఉంటుంది కదా. అందుకే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే, సెబీ కూడా స్కూల్ దాకా ఫీజు తక్కువ ఉంటుంది కాబట్టి మనకి 5,000తో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది స్కూలింగ్ అంతా. ఈ ఎస్ఐఎఫ్ అనేది చూసారా, అది ఇంటర్మీడియట్ అనుకున్నాం, మినిమం 10 lakhs పెట్టాలి. సో ఎంతైనా ఇన్వెస్ట్ చేసుకుంటే స్కూల్, చిన్న అమౌంట్స్ 5,000, 50,000, 1 lakh వేసుకుంటే స్కూల్ మ్యూచువల్ ఫండ్స్. నెక్స్ట్ వచ్చేది ఎస్ఐఎఫ్ ఇంటర్మీడియట్. నెక్స్ట్ బీటెక్, ఇంకొంచెం కాస్ట్లీ, అది పిఎంఎస్, మినిమం వచ్చి 50 lakhs పెట్టాలి. ఇక ఎంటెక్ అనేది మన ఏఎఫ్ లాంటిది, 1 crore పెట్టాలి, ప్రీమియం. సో మనకి ఇట్లా మనం అర్థం చేసుకుంటే అది ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, ఎంతసేపు మనం స్కూల్లోనే కూర్చోం కదా, పాస్ అవుతూ ముందుకు వెళ్తాం. ఇంకా నెక్స్ట్ లెవెల్లో బీటెక్, తర్వాత ఎంటెక్ చేస్తాం. సో అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో మొదలుపెట్టినా మనం, ఎప్పుడైతే మన దగ్గర 10 lakhs అక్యుములేట్ అయినాయో, వాల్యూమ్ పెరిగిందో, ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఎస్ఐఎఫ్కి వెళ్ళిపోవాలండి. సిస్టమేటిక్ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్కి వెళ్ళిపోవాలి. అక్కడ 10 lakhs మనం పెట్టిన తర్వాత, అది ఎప్పుడైతే గణనీయంగా 50 lakhs పెరుగుతుందో, మనకి గణనీయంగా పిఎంఎస్కి వెళ్ళిపోవాలి. బీటెక్ తర్వాత ఎంటెక్, ఎప్పుడైతే మనకి వాల్యూమ్ 1 crore అవుతుందో అప్పుడు ఏఎఫ్కి వెళ్ళిపోవాలి. సో మనకి చూడండి, మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా స్కూల్ అనుకుంటున్నామో, 10th class పాస్ అయిన వాడికి ఒకటే జీతమును, ఎంటెక్ చదివిన వాడికి ఒక జీతం ఉండదు. జీతంలో ఎలా వేరియేషన్స్ ఉంటాయో, రిటర్న్స్ కూడా అలాగే వేరియేషన్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళకి ఒక కేటగిరీ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి, ఏఎఫ్ ఇంకో కేటగిరీ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి. ఏదైనా అడ్వాన్స్డ్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళటమే అది. అయితే ఇప్పుడు అడ్వైజర్స్ నుంచి చూద్దాం. ఇప్పుడు చూడండి, మనం స్కూల్ పెట్టాలనుకోండి, ఒక పర్మిషన్స్ తెచ్చుకోవాలి, సెకండరీ బోర్డ్ ఆఫ్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి.
అలాగే ఇంటర్ కాలేజ్ పెట్టాలంటే మళ్ళీ ఇంటర్ బోర్డు నుంచి మనం పర్మిషన్ తెచ్చుకోవాలి, లైసెన్స్ తెచ్చుకోవాలి. అలాగే ఒక బీటెక్ కాలేజో ఎంటెక్ కాలేజ్ పెట్టాలంటే జేఎన్టీ నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఎట్లయితే అడ్వైజర్స్ కూడా వాళ్ళు కనుక మ్యూచువల్ ఫండ్ సజెస్ట్ చేయాలి అంటే యాంఫీ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, దానికి సర్టిఫికేషన్ సపరేట్గా ఉంటుంది. అలాగే మీకు చూస్తే నెక్స్ట్ ఎస్ఐఎఫ్ చేయాలన్నా కూడా దీనికి సంబంధించిన వాళ్ళు కొన్ని ఉంటాయి. ఎగ్జామ్స్ అని పాస్ అయిన తర్వాత మనకి పర్మిషన్ వస్తుంది, కొన్ని స్టాండర్డ్స్ అవన్నీ ఉంటాయి. సో అలాగే మనకి పిఎంఎస్సి కూడా సపరేట్ గా మళ్ళీ ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అలాగే ఏఎఫ్ కూడా సపరేట్ తెచ్చుకోవాలి సర్టిఫికేట్స్. సో ఎట్లయితే మనం కాలేజ్ కి స్కూల్స్ కి పెట్టడానికి సర్టిఫికేట్స్ తెచ్చుకుంటాం గవర్నమెంట్ నుంచి, ఇక్కడ కూడా సెబీ దగ్గర నుంచి కూడా సర్టిఫికేట్స్ తెచ్చుకోవాలి. ఇప్పుడు చూడండి చాలా మంది అనేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే మాకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇప్పుడు మనకి ఒక స్కూల్లో మాస్టర్ ఉన్నాడు అనుకుంటాడు, లెక్కల మాస్టర్ ఉన్నాడు. సో 10th క్లాస్ లెక్కల మాస్టర్ అంటే మనకు చాలా అభిమానం. సార్ మీరంటే నాకు ప్రాణం అండి, మీరంటే నాకు దేవుడు అండి అని చెప్పుకుంటాం. మనం పాస్ చేయించారు, చదివించారు, ఓనమాలు దిద్దిచ్చారు, ఒక మంచి ఇది ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏదో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి బీఈడి బీఎస్సీ బీఈడి పాస్ అయ్యి ఒక ఎగ్జామ్ గవర్నమెంట్ లో తెచ్చుకున్నారు. 28 years కి మ్యాథ్స్ టీచర్ గా మొదలైన ఆయన కెరియర్ రిటైర్ అయిన వరకు 10th క్లాస్ టీచరే. ఆయన ఇంటర్ చెప్పడం, డిగ్రీ చెప్పడం. అలాగే మ్యూచువల్ ఫండ్స్ లో వాళ్ళు అడ్వైజర్స్ వాళ్ళు 30 ఏళ్ళు మ్యూచువల్ ఫండే చేస్తారు. వాళ్ళు ఇంకా నెక్స్ట్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఎలా వెళ్ళారో వాళ్ళు పిఎంఎస్ గురించి ఏఎఫ్ గురించి చెప్పరు, కేవలం మ్యూచువల్ ఫండ్స్ ని వాళ్ళు. సో వాళ్ళతో పాటు మనం కూడా 30 ఏళ్ళు కూర్చోకూడదు. ఇప్పుడు టీచర్ అంటే అభిమానం అని చెప్పి మనం కూడా వాళ్ళతో పాటు 30 సంవత్సరాలు స్కూల్లో కూర్చోం కదా, నెక్స్ట్ వెళ్ళిపోతాం. సో అట్లాగేనండి మళ్ళీ చెప్తున్నాను, మ్యూచువల్ ఫండ్స్ అంటే మన స్కూలింగ్ లాంటిది, బేసిక్ అంతే. నెక్స్ట్ లెవెల్ ఎస్ఐఎఫ్, తర్వాత పిఎంఎస్, తర్వాత ఏఎఫ్, అలాగే బీటెక్ ఎంటెక్ లాగాను. సో ఇది కనుక మనం అర్థం చేసుకుంటే మాత్రం, ఆ కేటగిరీస్ అర్థం చేసుకుంటే మనం ఈజీగానే గుర్తుండిపోతుంది, ఓకే లైఫ్ లో గుర్తుండిపోతుంది, నెక్స్ట్ స్టెప్స్ ఇలా ఉన్నాయి. సో మనం దగ్గర 50 లక్షలు రెడీగా ఉన్నాయి అంటే మళ్ళీ మనం కిందకి వెళ్ళకుండా డైరెక్ట్ పిఎంఎస్ లో వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే పిఎంఎస్ లో కూడా చాలా పెద్ద ఓషన్ అండి అది. అందులో కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్ లో స్టాక్స్ ఉంటాయి కానివ్వండి, మళ్ళీ పిఎంఎస్ లో మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి, ఓకే అది కూడా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే పిఎంఎస్ లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మా బ్లూ చిప్ పిఎంఎస్ అని, లేకపోతే మనకి కోరెన్ సాటెడ్ పిఎంఎస్ అని, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పిఎంఎస్ అని, అట్లాగే మీకు వచ్చేసి మొమెంటమ్ పిఎంఎస్ అని, ఇట్లా రకరకాల పిఎంఎస్లు ఉన్నాయి. సో మన దగ్గర 50 lakhs ఉంటే మాత్రం పిఎంఎస్కి వెళ్ళిపోవాలి. 1 crore ఉంటే మాత్రం వెనక్కి తిరిగి చూసుకోండి, ఏఎఫ్ వెళ్ళిపోవాలి, అది బెస్ట్. అందులో మనకి టాక్సేషన్ పడదు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ చూడండి, మీకు 2 crores పెట్టినా 3 crores పెట్టినా రేపు పొద్దున్న 10 crores అయినా అనుకోండి, ఆ ట్యాక్స్ కట్టాలి దాని మీద. కానీ ఏఎఫ్ లో ఏంటంటే ట్యాక్స్ అంతా కూడా పైన కట్టేస్తారు, వాళ్ళే కట్టేసి మన చేతి ఫ్రీగా ఇస్తారు. సో ట్యాక్స్ ఫ్రీ రిటర్న్ వస్తుంది మన చేతిలోకి. సో పెద్ద దాంట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయండి. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే, నాకు తెలిసి ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది డిఫరెన్స్ ఏంటి క్లియర్ గా మ్యూచువల్ ఫండ్స్ కి ఎలా అని చెప్పి. సో మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐఎఫ్, పిఎంఎస్, ఏఎఫ్, మన 10th క్లాస్, ఇంటర్మీడియట్, బీటెక్, ఎంటెక్, ఇదేనండి క్లియర్ గా. సో ఇది ఇప్పుడు మనకి ఆల్రెడీ అన్ని రన్నింగ్ లో ఉన్నాయి కదా, మ్యూచువల్ ఫండ్ రన్నింగ్ లో ఉంది, పిఎంఎస్ రన్నింగ్ లో ఉంది, ఏఎఫ్ రన్నింగ్ లో ఉంది. ఎస్ఐఎఫ్ ఇది అంటే ఎప్పటి నుంచి ఇంప్లిమెంటేషన్? జూన్ నుంచి రావచ్చండి, ఆల్రెడీ ఏఎంసీస్ దగ్గర వచ్చేసింది, వర్కౌట్ చేస్తున్నారు. నాకు తెలిసి జూన్ జూలై కల్లా మనకి మార్కెట్ లోకి వస్తాయి. సో జూన్ జూలై కల్లా ఈ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనే దాన్ని తీసుకురాబోతున్నారు. వాటి కొంచెం కొన్ని ప్రాసెస్ ఉన్నాయండి, ఫినిషింగ్ టచ్ లో ఉంది అది. ఓకే, ఆల్రెడీ దానికి వర్కౌట్ జరుగుతుంది దాని మీద. దాని కూడా ఏంటంటే కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అది అడ్వైజ్ ఎవరు చేయాలి అనే వాళ్ళ కొన్ని ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో అవి క్లియర్ అయితే కనుక అప్పుడు మన మార్కెట్ లోకి అవైలబిలిటీ లో వస్తాయి. అంటే ఇప్పుడు పిఎంఎస్ కుదరని వాళ్ళు, మ్యూచువల్ ఫండ్స్ కాదు అనుకున్న వాళ్ళకి ఎస్ఐఎఫ్ కొంత రిలీఫ్ ఇస్తుంది. అంటే ఇప్పుడు పిఎంఎస్ లో 50 లక్షలు టికెట్ తీసుకోవాలి. కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ ఏం కడతాము, మాకు ఇంకా కొంచెం ఇంకేదైనా బెటర్ కావాలన్న వాళ్ళకి పిఎంఎస్ ఇది మన ఎస్ఐఎఫ్ తీసుకొస్తున్నారు. ఎస్ఐఎఫ్ లో డెరివేటివ్స్ కూడా ఉంటుందండి, పాయింట్ ఉంది. సో ఎస్ఐఎఫ్ గురించి కూడా మనకి ఇంకా డీటెయిల్స్ రావాలి. సో డెరివేటివ్స్ కూడా ఉంటాయి ఏంటంటే కొంచెం యాడెడ్ ఈక్విటీతో పాటు అది కూడా యాడ్ చేసుకుంటే పోర్ట్ఫోలియోలో కొంచెం మనకి కొంచెం ఇలాంటి మార్కెట్ ఫాల్స్ లో కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. సో దాని ఫీచర్స్ అనుకోండి, దేని ఫీచర్స్ దానికే ఉన్నాయి, బట్ అన్ని మంచివే. బట్ మనం ఏది తీసుకోవాలన్నప్పుడు మనం స్టెప్ బై స్టెప్ పెరుగుతూ వెళ్ళాలి. మార్కెట్ లో 50 లక్షలు ఉన్నాయంటే మాత్రం పిఎంఎస్కి వెళ్ళటం బెటర్ అండి. చాలా మంది అనుకుంటారు నా 50 lakhs ఉన్నాయి కాబట్టి 10 lakhs కింద నేను 5 తీసుకోవచ్చు కదా, ఇప్పుడు ఎస్ఐఎఫ్ లో 5 తీసుకోవచ్చు కదా 50 lakhs కి అనుకుంటారు. కానీ నాకు చేయకూడదండి. సపోజ్ మీ దగ్గర 20 lakhs ఉన్నాయి అనుకోండి, మారుతిలో ఎలక్ట్రిక్ కార్ కొంటాం, అంతేగాని ఆల్టో కార్ 4 కార్లు కొనం, పింక్ కలర్ ఆల్టో కారు, రెడ్ కలర్ ఆల్టో కారు, 5 కార్లు కొనుక్కోం కదా. అట్లాగే ఏదైనా 50 lakhs అబోవ్ ఉంటే పిఎంఎస్, 1 crore అబోవ్ ఉంటే ఏఎఫ్ వెళ్ళిపోవాలండి. ఇది ఎస్ఐ మిడిల్ లో ఉన్నట్టు మీరు చెప్పినట్టుగా అటు ఇటు కాకుండా ఉన్నప్పుడు మనం ఎస్ఐ వెళ్ళిపోవచ్చు. 10 lakhs అబోవ్ ఉంటే కనుక ఎస్ఐ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్ అండి.